ఇన్ఫర్మేషన్ మేడం అంటే నీ పేర్లు కూడా ఎక్కడ చెప్పలేను నేను ఈ మాస్టరు ఆ మాస్టరు అని చెప్పట్లేదు అంటే ఇంతకుముందు కూడా ఏదంటే శేఖర్ మాస్టర్ చాలా క్యాజువల్గా ఒక మాస్టర్ చెప్పాలి కదా అనేసి సో ఆయన పేరు అని కాదు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా జానీ మాస్టర్ మీద కుట్ర జరిగిందంట నిజంగానే జరిగిందా లేదా అనేది ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఆ కుట్ర చేపించిన వాళ్ళలో ఒక ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు సో ఆ ఇద్దరు కీలకమైనటువంటి పర్సన్సే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళే అందులోనూ డ్యాన్స్కి బాగా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా మాస్టర్లు ఉండొచ్చు మాస్టర్లు ఉండకపోవచ్చు నేను చెప్పట్లేదు నాకు తెలియదు నేను ఏమంటానంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు కీలకమైనటువంటి వ్యక్తులు దీని వెనక ఉండి ఆ అమ్మాయి మీద భుజం వేసి నేనున్నాము మేము చూసుకుంటామని దువ్వి మొత్తానికి అయితే ఇది పెట్టించారు అంటారు ఇది 100% కుట్రే నెంబర్ 1 నెంబర్ 2 ఇది వెనకాల ఉండే చేపిస్తున్నారు ఎందుకనంటే ఆ అమ్మాయికి నాకు తెలిసి అసలు ఆ అమ్మాయి అసలు ఏమీ జరగలేదు ఆ అమ్మాయికి ఇది 16 ఏళ్ళ నుంచి లేదా 18 ఇయర్స్ అయినా తీసుకోండి 16 ఇయర్స్ అయినా తీసుకోండి ఇదంతా ఫాల్స్ ఒకవేళ నిజంగా జరిగితే ఇన్ని సంవత్సరాలు రాని అమ్మాయి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఏదో మాస్టర్ కార్డు ఇవ్వలేదన్నారు ఆల్రెడీ జానీ మాస్టర్ అమ్మాయికి బాంబేలో కార్డు ఇప్పించేశారు 1.5 ఇయర్ క్రితమే అమ్మాయి కొరియోగ్రాఫర్ అయిపోయింది జానీ మాస్టర్ ఇప్పించారు కార్డు తర్వాత అక్కడ డబ్బులు కట్టక తెలుగు యూనియన్లో తీసుకుంది ఆ తెలుగు యూనియన్ కోసం ఆ అమ్మాయి కార్డు ఇవ్వండి నేను ఫైట్ చేసిందే నేను జానీ మాస్టర్ సో మేము ఫైట్ చేయబడలే అమ్మాయి కార్డు వచ్చింది సో ఇప్పుడు ఎందుకనంటే మాస్టర్ని తొక్కడం కోసం వెనకలుండి ఇందులో పొలిటికల్గా ఉన్నారు కాబట్టి ఎలా అయినా వేరే వాళ్ళ మీద కోపం ఈయనని ఒక మధ్యలో బలి చేస్తున్నారు అంతే పొలిటికల్గా ఉన్నారు పొలిటికల్గా ఇవన్నీ కూడా మేడం ఒకటి జానీ మాస్టర్ రీచ్ ఆయన ఏదైతే పోస్ట్ ఉందో ఆయన రీచ్ వెళ్ళిపోయారు ఇంకా ఆయన కొట్టడానికి ఏమీ లేదు ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక్క అమ్మాయి వచ్చేసి నన్ను రేప్ చేశారు సో రేప్ చేశారు కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను అని చెప్తుంది అసలు ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చేది సో ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చేది వాళ్ళ మదర్ కూడా మీ ఇంటికి వచ్చింది అప్పుడు ఒక యువతి తన మీద నిజంగానే 16, 17, 18 సంవత్సరాల రేప్ జరిపింటే ఒక రూమ్లోకి పక్కకి తీసుకెళ్ళి మిమ్మల్ని అక్క లేకపోతే మేడం ఇలా జరిగింది మేడం అని ఏడ్చుకుంటూనో లేకపోతే ఏదో ఒకటి చెప్పాలి అలా ఏదన్నా జరిగిందా ఎప్పుడూ చెప్పలేదు తను ఏంటంటే వచ్చేది మా ఇంటికి వచ్చేది ఇప్పుడు నిజంగా అన్యాయం జరిగితే మనం ఎంతైనా వైఫ్కి తెలిసిపోతుందండి ఒక అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటని తెలిసిపోతుంది నిజంగా అమ్మాయికి అంత జరిగితే నాతో కాకపోయినా వాళ్ళ కొలీగ్స్తో అయినా ఓపెన్ అయ్యేది ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట తెలుస్తుంది ఇది నిజంగా చాలామంది ఇంటర్వ్యూ చేయాల్సింది మాస్టర్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్స్ని కూడా ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళని పట్టుకుంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి ఆ అమ్మాయి ఎలాంటిదని మొత్తం బయటకు వస్తుంది నేను చాలా విషయాలు అమ్మాయి గురించి నాకు చెప్పాలని ఉంది కానీ ఇప్పుడు విక్టిమ్ ఉంది ఇప్పుడు నేను చెప్తే ఆ అమ్మాయి మీద వాంటెడ్లీ చెప్పారని అనుకుంటారు సో ఆ అమ్మాయికి ఉన్న అలవాట్లు చాలా ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడు చెప్పను నేను డైరెక్ట్ చూపిస్తాను అన్నాను కదా చూపిస్తాను డెఫినెట్గా ఎందుకంటే ఇక్కడ చాలామందికి డౌట్స్ ఏంటంటే తెర మీద